ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరిలోని అడ్డవాగు వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ తరఫున జనసేన ఆలగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇరిగెల రాంపులారెడ్డి కార్యకర్తలతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇరిగెల రాంపులారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అమలవుతుందని, దీన్ని ప్రజలు త్వరలోనే ఇంటికి సాగనంపుతారని విమర్శించారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీరాలంటే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అంగన్వాడీల సమస్యలపై ఏనాడు స్పందించలేదని, ఇలాంటి శాసనసభ్యుడు మనకు రావడం మన దురదృష్టకరమని విమర్శించారు. ఇలాంటి చేతగాని శాసనసభ్యుడిని మార్చేందుకు వారి అధిష్టానం కూడా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధాకర్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి, సుబ్బయ్య, ఉప్పు మహాబాచా, జయసూర్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున గతం ఏమిటి 16-17 రోజులు, ఇదే రోజు 17 రోజులు కదమ్మా, 15 రోజులు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ కూడా వారి యొక్క వేతనాలు పెంచాలని, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో కొన్ని సౌకర్యాలు పెంచాలని, మెనూ యొక్క ధరలు కూడా పెంచాలని కొన్ని డిమాండ్లతో ఇవాళ వాళ్ళు గత 20 రోజుల నుండి పోరాటం చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన కోరికల గురించి, ఆ న్యాయమైన కోరికలకు తీర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేదానికి ప్రతిపక్ష పార్టీగా మేము కూడా ఏఐటీసీ, సిఐటీసీ తరఫున వీళ్ళంతా చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆ యొక్క ధర్నాకు మా జనసేన పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ వాళ్ళకందరికీ ధైర్యం నింపేసి వాళ్ళ యొక్క కోరికలన్నీ ప్రభుత్వం నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకొచ్చేదానికి మా పార్టీ కృషి కూడా మేము చేసి, ఒకవేళ ఈ ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వం అయిపోయింది, రాబోయే రోజుల్లో 2024 దగ్గరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతూ ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్తో గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చేటప్పుడు జనసేన, తెలుగుదేశం అలయన్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ తరఫున వీళ్ళకందరికీ కూడా ఏవైతే కోరికలు ఉన్నాయో, ఇవన్నీ వీళ్ళకి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని పూర్తిగా పరిశీలించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మా వంతు కృషిగా మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈ ద్వారా వాళ్ళకందరికీ కూడా జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఇవాళ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ప్రభుత్వం పని అయిపోయింది. పూర్తిగా ఈ దుర్మార్గమైన పాలన, అవినీతి పాలన, ఇవాళ ఎంత దుర్మార్గమైన పాలన అంటే వాళ్ళకి ఇస్తుండేది ఇప్పుడు 11,500, 12,000 ఇస్తున్నారు, జీతం 11,500 ఇస్తున్నారు. ఆయాలకు కూడా 7,000, 8,000 ఇస్తున్నారు. ఇవాళ అదే కూడా మెనూలో కూడా 4 సంవత్సరాల కిందట మెనూ అప్పటి కూడా మార్చలేదు. ఇవాళ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవాళ 150% రేట్లు పెరిగిపోయాయి. అదే కాకుండా వీళ్ళకు ఇంకొక పూట ఏంటంటే, ఈ యొక్క గవర్నమెంట్ ఏవైతే ఉందో రూములు ఉన్నాయి, అద్దె రూములు తీసుకోమన్నారు. ఒక్కటి కూడా రూములు, ప్రభుత్వ రూములు లేవు, బిల్డింగులు లేవు. వీళ్ళు అద్దెకు తీసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు తీసుకోమని చెప్తారు, కానీ ఇక్కడైతే బాడీలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం నియమించినటువంటి సౌకర్యాలు కల్పించాలంటే ఏ గ్రామంలో కూడా 2,000 రూపాయలు లేని ఏ ఇల్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా వాళ్ళు పై ఆఫీసులు ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఏదో ఇబ్బంది పడుకుంటూ ఏదో అవన్నీ ఫెసిలిటీస్ కల్పించేటువంటి ఇల్లు తీసుకుంటే వారు గవర్నమెంట్ ఇచ్చేది 1,000 రూపాయలు ఎంత ఇస్తున్నారు కదమ్మా, 2,000 ఇస్తున్నారు. 3,000 రూపాయలు కూడా. అదే కాకుండా ధరల యొక్క వ్యత్యాసం వల్ల, ఇంకా కొన్ని అనేక కారణాల వల్ల ఏదైతే మెనూలు ఏదైతే ఇస్తున్నారో, ప్రభుత్వం ఏదైతే ఈ ఫుడ్ గ్రేడ్స్ ఏదో పంపుతున్నారో దాంట్లో కూడా అన్ని పుచ్చిపోవడము, అవన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. గుడ్లు కూడా నాశరకం పంపిస్తున్నారు. అవన్నీ మంచి గుడ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు అవి కూడా ఖర్చులు పెట్టుకొని దాదాపు ఒక అంగన్వాడీ టీచర్కు 2,000 నుండి 3,000 రూపాయలు చేతి నుండి కూడా వాళ్ళ జీతంలోనే చేతి నుండి పడుతుంది తప్ప ఇవాళ వాళ్ళకేమి ఇబ్బంది ఒనగొడే పరిస్థితి లేదు. ఆఫీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మాకు జీతాలు పెంచాలి, మాకు అదేవిధంగా మెనూ పెంచాలనేటువంటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ అంగన్వాడీ టీచర్లు అంటే, అంగన్వాడీ ఆయాలంటే గ్రామంలో ఒక
పసిపిల్లలకు ఒక తల్లు లాంటి వారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ ఉండేటువంటి ఏదైతే పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పేద వర్గాల పిల్లలను వాళ్ళు పనులకు పోయేటప్పుడు 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల పిల్లలు ఉన్న అందరినీ కూడా వీళ్ళకి అప్పచెప్పిపోతే వాళ్ళు పనులు చేసుకొని వచ్చి సాయంత్రం వచ్చేంత వరకు ఆ పిల్లలను వాళ్ళు బాధ్యతగా చూసుకొని వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఏ లోటు ఇల్లు కూడా ఓట్లు వేశారు. అందరి ఇల్లు కూడా ఓటర్సే. మరి వీళ్ళు ఓటర్లు వేసేవారికి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి 20 రోజులు ఉంటుంటే కనీసం ఒక శాసనసభ్యుడి బాధ్యతగా వచ్చి కనీసం మర్యాదగా పలకరించి ఏమ్మా మీరు ఎలా ఇబ్బందులు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేటువంటి అడిగిన పాపాన పోలేదు వాళ్ళ శాసనసభ్యుడు కూడా. ఈ శాసనసభ్యుడు వచ్చి ఇలా పరిస్థితులు ఇట్లున్నాయని మరి ముఖ్యమంత్రికి చెప్పే స్తోమత కూడా లేదు వాళ్ళ ఆ శాసనసభ్యునికి కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి శాసనసభ్యుడు ఇవాళ మనకు రావడం కూడా ఒకటి దురదృష్టకరం. ఇవాళ ఇటువంటి శాసనసభ్యుడు రాజేశ్వర స్వయాన వాళ్ళ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు. ఈ శాసనసభ్యుడు కూడా రేపు గెలిచే ఛాన్సెస్లో ఈ అభ్యర్థినే మార్చాలనేటువంటి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ చేతగాని శాసనసభ్యుడు అయిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ ఇంటింటికి తిరిగి మీకు ఇవి పథకాలు వస్తున్నాయా, అవి పథకాలు వస్తున్నాయని తిరుగుతున్నారు. మరి వీళ్ళకేం పథకాలు వస్తున్నాయని మరి వీళ్ళు ఒక రోజున వచ్చి వీళ్ళను పలకరించిన పాపాన పోలేదు. కాబట్టి ఈ యొక్క పూర్తిగా పాపాన పోలేదు, పూర్తిగా దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. అందరూ కూడా దొంగలు దోచుకొని ఊళ్ళు దోచుకున్నారు తప్ప రెండోది లేదని కూడా చేస్తున్నారు. ఇవాళ సంపూర్ణ మద్దతున్నాం. ఇవాళ ఇది ఖండిస్తున్నాం ఈ యొక్క చర్యను. కాబట్టి దయచేసి ఈ అంగన్వాడీ టీచర్ల యొక్క ఎప్పుడైనా ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ వీళ్ళ సమస్యలన్నీ తీర్చవలసిందిగా మేము కూడా జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇన్ని డిమాండ్స్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ డిమాండ్స్ అన్నీ కూడా రోజు ఇవాళ చూడండి